ఒక పొడి పట్టిన గదిలో లీలా ఒక ప్రకాశించే తాళం కనుగొంటుంది. ఆ వెలుగు ఆమెను ఒక రహస్య తలుపు వైపు తీసుకువెడుతుంది. తాళం తిప్పగానే ఆ తలుపు ఓపెన్ అవుతుంది, ఒక మంత్రిక ప్రపంచాన్ని చూపిస్తుంది. లీలా మంత్రిక లైబ్రరీలో అడుగు పెడుతుంది. ఆశ్చర్యంతో ఆమె కళ్లలో ఆనందం కనిపిస్తుంది. పుస్తకాలు పక్షుల్లా గాల్లో ఎగురుతుంటే అట్లాస్ అనే ప్రకాశించే పుస్తకం ఆమె ముందుకు వచ్చి మార్గనిర్దేశనం చేస్తుంది. లీలా ద ఎంచాంటెడ్ ఫారెస్ట్ పుస్తకం తెరుస్తుంది. ఒక వెలుగు ఆమెను చుట్టేస్తుంది. అప్పుడు ఆమె ఒక సుందరమైన మంత్రిక అడవిలోకి ప్రవేశిస్తుంది. అక్కడ మాట్లాడే జంతువులు మరియు మెరుస్తున్న వెండి చెట్లు ఉన్నాయి. లీలా మరియు తెలివైన నక్క ఫిన్ మంత్రిక అడవిలో పజిల్స్ మరియు ముడిపట్లు వింటూ పయనిస్తారు. చివరికి వారి దయ ఆ మాయాన్ని ఉన్మత్తం చేస్తుంది మరియు ఒక ప్రకాశించే పువ్వు మధ్యలో వికసిస్తుంది. లీలా తారల చీకటి నక్షత్రాల్లా మెరిసే స్టారీ సీ అనే సముద్ర నౌకపై తేలిపోతుంది. కెప్టెన్ మార్లో నేతృత్వంలో బృందం ఒక మిస్టరీ ద్వీపం వైపు ప్రయాణం చేస్తుంది. తిరిగి లైబ్రరీకి వచ్చిన లీలా లైబ్రరీస్ హార్ట్ పుస్తకంలో తన కథ వ్రాస్తుంది. ఆమె పదాలు ప్రవహించగానే లైబ్రరీ సజీవంగా మారుతుంది, ప్రకాశించే రంగులు మరియు మెరిసే వెలుగుతో నిండి ఉంటుంది. ఒక ప్రకాశించే పుస్తకాన్ని చేతుల్లో పట్టుకుని లీలా మంత్రిక లైబ్రరీకి వీడ్కోలు చెప్తుంది. తన ప్రపంచంలోకి తిరిగి అడుగు పెడుతూనే ఆమె హృదయం కొత్త కథలతో మరియు అపారమైన అవకాశాలతో నిండిపోయింది.